హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం పడబోతుంది. సో, ఇంకా వేడి వేడిగా ఏదన్నా తిందామనిపించిందనమాట. సో, ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఎప్పుడు చేసే ఆనియన్ పకోడీ లేదంటే బజ్జీ కాకుండా ఈసారి డిఫరెంట్‌గా ఏదైనా చేద్దామనిపించింది. సో, అలా మొక్కల దగ్గరికెళ్తే వామాకు చెట్టు అయితే కనిపించింది. సో, ఇంకా అక్కడ ఆకులైతే బాగానే వచ్చాయి. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి వామాకు బజ్జీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. దీనికి ఏం లేదండి, నార్మల్‌గా మనము బజ్జీలకి శనగపిండికి పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అవే ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఇదేంటంటే మనకి ఇలా బ్యాటర్‌లో డిప్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ వామాకు ఏంటంటే హెల్త్‌కి చాలా మంచిదంట. కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదా, బాయిల్ చేసుకొని తాగితే రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందంట. చిన్నప్పుడు వామ్ వాటర్ అని దాన్ని గైప్ వాటర్ అనేవాళ్ళం. అసలకి దానికి పేరు కూడా పలకడానికి రాదు. బట్ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి వామాకు బజ్జీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.